వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో పోలింగ్ ముగిసింది. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 3 చోట్ల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా రాజంపేటలో 229 మంది ఓటర్లకు గాను ఒక ఓటరు చనిపోగా 228 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో రాజంపేటలో పోలింగ్ పూర్తయినట్టు అధికారులు ప్రకటించారు. కడప జమ్మలమడుగులో పోలింగ్ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని రాజంపేట నుంచి మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, రాజంపేటలో పోలింగ్ పూర్తయినట్టుగా సమాచారం అందుతోంది. పోలింగ్ ఆశాంతం ఎలా జరిగింది? డీటెయిల్స్ ఏంటి? క్రాంతి వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అందరూ ఓట్లు అని వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం 3 నియోజకవర్గాలు ఏదైతే ఉందో రైల్వే కోడూరు, రాజంపేట, బద్వేలుకు సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ రాజంపేటలో ఓటు వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 229 మంది స్థానిక ప్రజాప్రతినిధులకు ఓటు హక్కు ఇక్కడ వినియోగించుకోవాల్సింది ఉంది. అయితే ఇందులో ఒకరు చనిపోవడం కారణం వల్ల మిగతా 228 మందికి ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మొత్తం అందరూ ఓట్ల వినియోగించుకోవడం జరిగింది క్రాంతి. అయితే ఇవాళ ఉదయం నుంచి ఇక్కడ ఒక పరిణామం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అంటే ఓటర్లు కాని వ్యక్తులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా మొదట పోలీసులు అనుమతించడం జరిగింది. అంటే ఎన్నికల నియమావళికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నేతలు పోలింగ్ కేంద్రానికి వెళ్లడం జరిగింది. ఇదే అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథునరెడ్డితో పాటు అలాగే రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదం చేశారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారు, మేము తక్షణమే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కూడా వాళ్ళు గట్టిగా చెప్పడంతో ఆ తర్వాత పోలీసులు సైతం తగ్గి ఎవరైతే అనర్హులు ఉన్నారో, వెళ్ళకూడని వ్యక్తులు ఉన్నారో, ఓటు హక్కు లేని వ్యక్తులు ఉన్నారో వాళ్ళను పంపించకుండా కొంచెం జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గొడవ సర్దుబాటు జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి చాలా గట్టిగా పోలీసులతో చెప్పారు, రూల్స్ పాటించండి, నిబంధనలు పాటించండి, ఖచ్చితంగా నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా మేము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా మేము కూడా 100 మంది వెళ్తాం, మమ్మల్ని పంపిస్తారని కూడా గట్టిగా వాదన దిగిన తర్వాత పోలీసులు వెనక్కి తగ్గడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాజంపేటలో కొద్దిసేపు వాగ్వాదాలు చోటు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. క్రాంతి మధు, మరి జమ్మలమడుగు కడప పరిస్థితి ఏంటి? అక్కడ కూడా జమ్మలమడుగులో ఎవరైతే ఉన్నారో మన ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించే విధానం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని చెప్పారు. ఎందుకంటే దాదాపు చాలా సేపు క్యూలో ఆయన ప్రతిపక్ష నేతగా ఒక క్యాబినెట్ హోదా గల వ్యక్తిగా డైరెక్ట్ గా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. కానీ ఓటర్లతో పాటు క్యూలో నిలబడి దాదాపు 40 నిమిషాల పాటు ఎండను సైతం లెక్క చేయకుండా క్యూలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. అంటే మొత్తం అక్కడ కూడా కొంత పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారన్నటువంటి కామెంట్స్ వస్తుంది. అలాగే కడపలో సైతం కూడా ప్రశాంతంగా జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కాబట్టి మొత్తం 100% ఓటు హక్కులు అందరూ వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికైతే రాజంపేట మాత్రం కంప్లీట్ అయింది. ఇంకా జమ్మలమడుగు కడప చూడాల్సి మరికొద్దిసేపట్లో అక్కడ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ రాజంపేట చోటు చేసిన పరిణామం మాత్రం పోలీసుల తీరుకు పట్ల కొంచెం విమర్శలు వ్యక్తమైనాయి. ఏదేమైనప్పటికీ ప్రశాంతంగా ఇక్కడ ఘర్షణ లేకుండా మాత్రం రాజంపేటలో ఎన్నికలు ముగిశాయి. అదే పరిస్థితి జమ్మలమడుగు అలాగే కడపలో కూడా అదే పరిస్థితి ఉంది. క్రాంతి.